మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు రోజువారీ వేతనం 300 రూపాయలు వచ్చే విధంగా చూడాలని అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నవీన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు రోజువారీ వేతనం 300 రూపాయలు వచ్చే విధంగా చూడాలని అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నవీన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో పని ప్రదేశంలో త్రాగునీరు, నీడ ఏర్పాటు చేసి ప్రతి కూలికి రోజువారీ వేతనం 300 రూపాయలు వచ్చే విధంగా పనిచేయాలన్నారు. గ్రామ పంచాయతీలలో వన మహోత్సవ రికార్డులు నిర్వహించాలని, ప్రతి గ్రామంలో రోజ్గారు దివాస్ ప్రతి నెల 4వ శుక్రవారం నిర్వహించి రిజిస్టర్లో నమోదు చేయాలని, ఉపాధి హామీ కూలీల మాస్టర్లో ఎలాంటి కొట్టివేతలు ఉండకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన నర్సరీలలో మొక్కలను పెంచి జూన్ మాసం వరకు నాటడానికి సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లు పని ప్రదేశాలను నేరుగా పరిశీలించి కూలీల బడ్జెట్ 100% పూర్తయ్యేలాగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నవీన్ కుమార్, దేవరకొండ కన్వీనర్ ఏపీడీ యామిని, జిల్లా విజిలెన్స్ అధికారి వేణుగోపాలరావు, ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ, ఎంపీఓ ఝాన్సీ, ఎంపీఓ గుంటుక వెంకటేశం, ఎస్ఆర్పి సురేష్, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సామాజిక తనిఖీ బృందం తదితరులు పాల్గొన్నారు. పదమూడవ రిజిస్టర్ సార్ పని జరుగుతున్న ఫోటో చూపించడం జరిగింది. 2 దశల ఫోటో చూపించలేదు. 14 అంశం సార్ వర్క్ క్లాస్ నిర్వహించలేదు. 15వ అంశం సార్ ఎంబుక్లలో సంతకాలు ఉన్నాయి. 16 అంశం సార్ రోల్కాలను నిర్వహించడం లేదు. 17 అంశం సార్ ఈసీ చెక్ మెజర్ చేయడం లేదు. 18 అంశం సార్ 12 ఫామ్ కాలమ్స్ రాయడం జరిగింది. 19వ అంశం సార్ 19వ అంశం సార్ సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించలేదు. 20వ అంశం సార్ రోజ్గార్ దివాస్ కూడా నిర్వహించలేదు. నర్సరీ ఉందండి. ఏ మొక్కలు ఉన్నాయి? మరుపుకు సీతాఫలం ఉంది సార్, జామ ఉంది, కానుగ ఉంది, ఖర్జూర ఉంది. మరుపుకు ఒకటి నా పక్కనే ఇప్పుడు నేను చేసేసినటువంటి ములుగు పక్కన 5 లక్షలు అయిపోయింది. రావి చెట్లు, మర్రి చెట్లు, రావి చెట్లు పెట్టండి. సీజన్ వచ్చిన తర్వాత దేశవాళీ చెట్లు పెట్టుకోండి. 20వ అంశం సార్ రోజ్గార్ దివాస్ కూడా నిర్వహించలేదు. 21వ అంశం సార్ వర్క్ నేమ్ వచ్చేసి అర్టికల్చర్ ప్లాంటేషన్ లో హార్టికల్చర్ సంబంధించిన మొక్కలు వేనే చేస్తారు. మొక్కలు చనిపోయే 25వ అంశం సార్ రైతుకు సంబంధించిన అంగీకార పత్రాలు పట్టా పాస్బుక్ జిరాక్స్ అనేది ఇవ్వలేదు సార్. 26వ అంశం సార్ ఐబీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెటర్ అనేది ఇవ్వలేదు సార్. ఎంఏ ట్యాంక్ సంబంధించి మ్యాటర్ ఏం చేస్తాం ఇక్కడ మ్యాటర్ ఉండే కదా కొత్త చదవడం రాసి ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఎంజీఎన్ఆర్ఈజెస్ ఓపెన్ ఫోరం సోషల్ ఆడిట్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనతో పాటు జిల్లా ఏపీడీ నవీన్ కుమార్ గారు ఉన్నారు. సార్ వారి మాటల్లో తెలుసుకున్నాము ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది. సార్ వారి మాట నమస్కారం అండి. ఈరోజు మనం నాంపల్లి మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రజావేదిక నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత వారం 18 రోజులుగా సామాజిక తనిఖీ విభాగం వారు ప్రతి గ్రామంలో వెళ్ళి ఈ సంవత్సరం చెప్పినటువంటి అన్ని పనులను పరిశీలించి వారి యొక్క ఆడిట్ ఫైండింగ్స్ ఏమైనా లోపాలు ఉన్నట్టయితే అటువంటి అన్ని రాసుకొని గ్రామ సభలో వారి మీద చర్చించి అక్కడ కూడా పరిష్కారం కాని వాటికి కొన్ని అంశాలకు సంబంధించి మనకు ప్రజావేదికలు ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మరొకసారి వారి యొక్క అభ్యంతరాలను తెలపడం జరిగింది.
దాని మీద ఏమన్నా సమాధానాలు కానీ ఏమైనా ఎవిడెన్సెస్ కానీ ఉన్నట్లయితే ఉపాధి హామీ సిబ్బంది కూడా వచ్చి సమర్పించడం జరుగుతుంది. ఇది 10 సంవత్సరం మనకు జరిగేటువంటి ప్రక్రియనే. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. అదేవిధంగా గత సంవత్సరం కూడా ఇక్కడ ఇదే విధంగా ప్రజావేదిక చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గత సంవత్సరం చాలామంది కొంతమందికి షోకాల్ నోటీసులు కానీ రికవరీలు కానీ పెనాల్టీలు కానీ రావడం జరిగింది. అవన్నీ కూడా చాలా వరకు మనకు ఈఏలు కానీ ఎఫ్ఐలు కానీ ఉన్నట్లయితే వాళ్ళ శాలరీలో కట్ చేయడం కానీ లేకపోతే వారికి తక్కువ అమౌంట్ ఉంటే కట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. మిగతా వాటికి ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎవిడెన్స్ పెట్టి వాటిని రాసుకోవడం కోసం చేసుకుంటున్నాం. ఈరోజు మార్నింగ్ నుంచి సుమారు ఒక 15 గ్రామాలు కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ నుంచి వచ్చిన విషయాలన్నీ కూడా మనకు వేజ్కి సంబంధించిన అంశాలే వచ్చినాయి. ఎందుకంటే ఈ సంవత్సరం మెటీరియల్కి సంబంధించినటువంటి పేమెంట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి వేజ్కి సంబంధించిన అంశాలే ఉన్నాయి. గతంతో పోల్చుకున్నట్లయితే మనకు ఎన్ఎంఎంఎస్ అనేది నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఆన్లైన్ ద్వారా అటెండెన్స్ ఇవ్వడం అనేది ఉంది కాబట్టి అది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందికి కొంచెం అవగాహన తక్కువ ఉండడం వల్ల ఇక సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల కొంచెం దాంట్లో కొంచెం డ్రాబ్యాక్ కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా కొంచెం వేజ్ సీకర్ కొంతమందికి పని ప్రదేశాల్లో వస్తువులు కల్పించాలని చెప్పి కొంతమంది అడిగినట్టు మనకు సోషల్ ఐటీ సిబ్బంది వాళ్ళు చెప్పడం జరిగింది. అవి కూడా వచ్చే సంవత్సరం నుంచి అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కూడా వేసవి స్టార్ట్ అవుతుంది కాబట్టి వేసవి చాలా ఉంది కాబట్టి ఇప్పుడు నీడ కల్పించడం కానీ మంచినీరు కల్పించడం కానీ చేయాల్సిందిగా ఎంపీడీఓ గారిని కోరగానే వారు కూడా వాళ్ళ పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినారు. రేపటి నుంచి కంపల్సరీ పెడతామని చెప్పి వాళ్ళతో ఉన్నారు. ఇది ఇంకేమన్నా ఫర్దర్గా సాయంత్రం వరకు ఇంకేమన్నా ఉన్నట్టు మీ దృష్టి తీసుకొస్తాం. ఇప్పటివరకు ప్రస్తుతం ఇప్పటివరకు ఏమన్నా అవకతవకలు జరిగినట్టుగా అంటే అవకతవకలు అంటే మనకు దీంట్లో సోషల్ ఐటీ దాంట్లో 4 రకాలుగా ఉంటాయి. ప్రాసెస్ వైలేషన్ అంటే చేస్తున్నటువంటి పనిలో ఏమన్నా ప్రొసీజర్ వైలేషన్ అటువంటివి ఉంటాయి. ఫైనాన్షియల్ డీవియేషన్, ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్ మరియు గ్రీవెన్స్ లాంటివి ఉంటాయి. ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఎక్కడ కూడా మనకు జరిగినన్ని కూడా వేజ్కి సంబంధించిన అంశాలే కాబట్టి ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్ అవకతవకలు లాంటివి లేవు. కాకపోతే డీవియేషన్ లాంటివి ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శనివారం పూట అటెండెన్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఏదో సాంకేతిక కారణాల వల్ల శనివారం అటెండెన్స్ పోకపోవడం వల్ల వాళ్ళు ఏం చేసినారంటే ఆదివారం పూట పని చేసినారు. కాబట్టి పని మాత్రం శనివారం జరిగింది, అటెండెన్స్ అనేది ఆదివారం పోయింది. ఇటువంటి మిస్టేక్స్ అని అయినా కూడా చిన్నదైనా పెద్దైనా మిస్టేక్ కాబట్టి వచ్చే సంవత్సరం దాన్ని పునరావృతం చేసుకోవద్దని చెప్పి వాళ్ళందరినీ హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన విధంగానే ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ పని విధానం ఇంకా ముందుకు తీసుకెళ్లేలాగా మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుకుంటూ ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర సత్యన్యూస్.